వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ గూండాల దాడికి గురైన జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేశారు. వైఎస్ జగన్ భద్రతా సిబ్బందికి, వ్యక్తిగత సిబ్బందికి కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా, ఎటు వెళ్తున్నామో కూడా చెప్పకుండా కాన్వాయ్ని దారి మళ్లించారు. జోగి రమేష్ నివాసం నుంచి మందడం, పెనమాక, ఎర్రబాలెం, మంగళగిరి క్రాస్, ఉండవల్లి మీదుగా తాడేపల్లికి తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం నుంచి తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటే పోలీసులు దారి మళ్లించి ఇరుకైన రోడ్లు, గ్రామాల మీదుగా కాన్వాయి మళ్లించి 45 కిలోమీటర్లు తిప్పారు. జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన వైఎస్ జగన్ భద్రతను గాలికి వదిలేయడంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా పోలీసులు విధించిన ఆంక్షల మేరకు పశ్చిమ బైపాస్ మీదుగా వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లారు. కానీ తిరుగు ప్రయాణంలో వైఎస్ జగన్ సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికి కూడా ఎటు వెళ్తున్నామో చెప్పకుండా కాన్వాయ్ను దారి మళ్లించడాన్ని నేతలు తప్పుబడుతున్నారు. రెగ్యులర్ రహదారి మీదుగా తీసుకొస్తున్నామని చెప్పి ఇరుకు రోడ్ల మీదుగా కాన్వాయ్ను మళ్లించడంలో ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలి కొదిలేయడంపై కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది.